అందరికీ నమస్కారం. నేను మీ మధు. మీరు చూస్తున్నది సోలో ట్రావెలర్ మధు యూట్యూబ్ ఛానల్. ప్రపంచమంతా తిరుగుతూ మీకోసం అద్భుతమైన ప్రదేశాలు, సంస్కృతులు, భోజనాలు మరియు ప్రయాణ అనుభవాలను తెస్తాను. నా వెంట రండి. మనం కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒకప్పుడు మన ఊర్లో బెంగళూరు వెళ్ళిన ఫారెన్ వెళ్ళినట్టు ఫీల్ వచ్చేది. ఇప్పుడు అఫీషియల్ గా పాస్పోర్ట్ తీసుకొని ఫస్ట్ టూర్ మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఫ్లైట్ బుక్ చేసే సమయంలో కాస్త భయం, కాస్త ఆనందం. ఎందుకంటే నేను వెళ్ళేది ఒక మల్టీ కల్చరల్ మెట్రో నగరం. బౌద్ధ దేవాలయాల నుంచి బీచ్ పార్టీల వరకు అన్నీ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో నాది టైప్ చేసి బడ్జెట్ టూరిస్ట్ సెట్కు ఉపయోగపడేలా బ్యాంకాక్లో ఎలా తిరగాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏం చూడాలి, ఏం తినాలి అన్ని సింపుల్గా మీ మాటల్లోనే చెప్పడానికి వచ్చా. కానీ మొదట మన ఊరి యాసతో ఒక 4 స్టార్ హోటల్లో నిద్రపోయేటట్టు ఫీల్ అయ్యే సూపర్ బడ్జెట్ హోటల్కి మీరందరూ స్వాగతం చేయండి. అందుకే ఈ ప్రయాణం మొదలెట్టే ముందు ఒక కాఫీ తాగేద్దాం. ఎందుకంటే ఇక్కడ థాయ్ ఐస్ కాఫీ మన టీ స్టాల్ కాఫీకి దగ్గరగా ఉంటుంది. కాసేపు మళ్ళీ కలుద్దాం. బ్యాంకాక్ కథలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఈ రోజు మనం బ్యాంకాక్ టూర్ బడ్జెట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మీరు ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ బ్యాంకాక్ లో 5 రోజులు ఎలా తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయొచ్చు, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్నది స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా వినండి. మీ బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా మొదట ఫ్లైట్ టికెట్ల గురించి చూద్దాం. భారతదేశం నుండి బ్యాంకాక్ కి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచి అవైలబుల్ గా ఉంటాయి. సగటున ఒక రౌండ్ ట్రిప్ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ మీరు 2 నుంచి 3 నెలల ముందుగానే బుక్ చేస్తే ఫెస్టివల్ ఆఫర్స్ లో చూస్తే 12,000 నుంచి 13,000 వరకు కూడా దొరుకుతుంది. బడ్జెట్ ట్రావెల్ కి నేను సజెషన్ చేసే యాప్స్ వచ్చేసి స్కై స్కానర్, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, అలాగే ట్యూస్డే, వెడ్నెస్డే ఫ్లైట్స్ జనరల్లీ చీప్ గా ఉంటాయి. మీ బడ్జెట్ లో సేవ్ చేయాలంటే ఈ ట్రిక్స్ వాడండి. నెక్స్ట్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంకాక్ లో స్టే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. హాస్టల్స్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు ఉన్నాయి. బడ్జెట్ ట్రావెల్స్ కోసం అయితే హాస్టల్లో ఉండాలి. రోజుకు 800 నుంచి 1000 రూపాయల వరకు మాత్రమే అవుతుంది. మిడ్ రేంజ్ ఆప్షన్ వచ్చేసి మనకు 3 స్టార్ హోటల్స్ రూమ్స్ కి రోజుకు 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. 5 రోజులకు వచ్చేసి మనకు 10,000 నుంచి 12,000 వరకు అవుతుంది. మీ లిటిల్ లగ్జరీ కావాలంటే 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ రోజుకి 5,000 నుంచి 8,000 రేంజ్ లో దొరుకుతాయి. బెస్ట్ స్టే ఆఫ్ ఏరియాస్ సుకుముకువిట్ నైట్ లైఫ్, షాపింగ్ కి బాగుంటుంది. సిలోమ్ బిజినెస్ మరియు లోకల్ ఫుడ్ ఏరియా బాగుంటుంది. ప్లేటినం హోటల్ వచ్చేసి బడ్జెట్ హోటల్ మరియు షాపింగ్ మాల్స్ దగ్గరగా ఉంటాయి. టిప్ అగోడా లేదా booking.com లో హోటల్స్ బుక్ చేస్తే చీప్ డీల్స్ దొరుకుతాయి. బ్యాంకాక్ లోకి వెళ్ళాక తప్పనిసరిగా ట్రై చేయాల్సింది స్ట్రీట్ ఫుడ్. థాయ్ ఫుడ్ అంతా స్పైసీ, ట్యాంగీ, స్వీట్ కలిసిన యూనిక్ టేస్ట్ ఉంటుంది. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ప్యాడ్ థాయ్, ఇది 150 నుంచి 200 వరకు ఉంటుంది. టోమ్ యూమ్ సూప్, స్పైసీ సూప్ అంటారు, ఇది 200 వరకు ఉంటుంది. మ్యాంగో స్టిక్కీ రైస్ 100 నుంచి 150 వరకు ఉంటుంది. థాయ్ ఐస్ టీ 50 నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. ఒక రోజు 3 టైమ్స్ తింటే సగటున 500 నుంచి 700 వరకు సరిపోతుంది. మీరు ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే కూడా ఇక్కడ చాలానే ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ వాటిలో ప్రైస్ కొంచెం ఎక్కువ. ఒక మీల్స్ సుమారు 400 నుంచి 500 అవుతుంది. కానీ అసలు బ్యాంకాక్ ఫ్లేవర్ అనుభవించాలంటే ఖచ్చితంగా స్ట్రీట్ ఫుడ్ మిస్ చేయకండి. ట్రాన్స్పోర్ట్ సంబంధించి బ్యాంకాక్ లో లోకల్ ట్రావెల్స్ చాలా ఈజీ మరియు చీప్. ఆప్షన్స్ వచ్చేసి బీటీఎస్ స్కై ట్రైన్ 1 రైడ్ వచ్చేసి 50 నుంచి 80 రూపాయలు తీసుకుంటారు. మెట్రో వచ్చేసి 40 నుంచి 70 రూపాయలు. టుక్ టుక్ బార్గెనింగ్ చేయాలి. యావరేజ్ రైడ్ వచ్చేసి 150 నుంచి 200. సిటీ బస్సెస్ వచ్చేసి
20 నుంచి 50 రూపాయలు మాత్రమే. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్, 1 డే అన్లిమిటెడ్ బీటీఎస్ పాస్ తీసుకుంటే 300 నుంచి 350 రూపాయలలో అన్లిమిటెడ్ రైడ్ వాడుకోవచ్చు. ట్యాక్సీ కూడా ఉంటుంది కానీ మీటర్ వాడమని చెప్పాలి, లేకపోతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సైట్ సీయింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాంకాక్ లో మోస్ట్ విజిట్ ప్లేసెస్ గురించి చూద్దాం. గ్రాండ్ ప్యాలెస్ బ్యాంకాక్ లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు 1200 నుంచి 1500 ఉంటుంది. వాట్ అరుణ్ టెంపుల్ చక్కటి హార్టికల్చర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 ఉంటుంది. సఫారీ వరల్డ్ మరియు మెరీనే పార్క్ ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి 2500 నుంచి 3000 వరకు ఉంటుంది. ఫ్లోటింగ్ మార్కెట్ లోకల్ కల్చర్ ఎక్స్పీరియన్స్, ఎంట్రీ ఫ్రీ, కానీ బోట్ రైడ్ వచ్చేసి 300 నుంచి 400 వరకు ఉంటుంది. చాయో ప్రయా రివర్ క్రష్ వచ్చేసి నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్, అప్రాక్సిమేట్లీగా 800 నుంచి 1000 వరకు ఉంటుంది. సైట్ సీయింగ్ కోసం మొత్తం బడ్జెట్ 5000 నుంచి 6000 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. కోంబో టికెట్ తీసుకుంటే ఇంకా చీప్ గా అవుతుంది. మీ వీలును బట్టి చూడండి. షాపింగ్ ఎక్కడ చేయాలి? బ్యాంకాక్ అంటేనే షాపింగ్ కు ఒక పెద్ద అట్రాక్షన్. పాపులర్ ప్లేసెస్ వచ్చేసి చాతుచాక్ వీకెండ్ మార్కెట్, చీప్ క్లాత్ ఉంటాయి ఇక్కడ. ఎంబీకే మాల్, బడ్జెట్ ఎలక్ట్రానిక్స్ క్లాత్స్ ఉంటాయి. సియామ్ పారగాన్ మాల్ బ్రాండెడ్ షాపింగ్ మాల్ ఇది. ప్రటోనం మార్కెట్ హోల్సేల్ ఫ్యాషన్ ఇక్కడ లభిస్తాయి. బడ్జెట్ ట్రావెల్ కి చాతుచాక్ మరియు ఎంబీకే పర్ఫెక్ట్. మీరు ఎంత షాపింగ్ చేయాలనుకుంటారో దాని మీద ఖర్చు ఉంటుంది, కానీ సాధారణంగా 3000 నుంచి 5000 పెట్టుకుంటే చాలానే వస్తువులు కొనొచ్చు. బడ్జెట్ సమ్మర్ వచ్చేసి మరి మొత్తం 5 రోజుల బ్యాంకాక్ ట్రిప్ ఖర్చు బ్రేక్ డౌన్ చూద్దాం. ఫ్లైట్ కి వచ్చేసి 15000 యావరేజ్ గా, హోటల్ కి 10000, ఫుడ్ కి వచ్చేసి 3000, ట్రాన్స్పోర్ట్ కు 2000, సైట్ సీయింగ్ కు 5000, షాపింగ్ ఆప్షన్ ఉంటే 3000 నుంచి 5000 వరకు చేసుకోవచ్చు. టోటల్ సుమారుగా 35,000 నుంచి 40,000 అవుతుంది. అదే షాపింగ్ కలిపితే 45,000 వరకు ఖర్చు అవుతుంది. ఇలా మీరు తక్కువ ఖర్చుతో బ్యాంకాక్ లో 5 రోజులు సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్లైట్ బుకింగ్ నుంచి సైట్ సీయింగ్ వరకు మొత్తం డీటెయిల్ గా చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరికొన్ని ట్రావెల్స్ బడ్జెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.